దీపావళి అంటేనే ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అండ్ క్రాకర్స్ అంటుంటారు. ఈ హైదరాబాద్ అంతా కూడా ఇప్పుడు లాస్ట్ టైం కన్నా చూస్తే ఇప్పుడు క్రాకర్స్ విచ్చలవిడిగా కొనుక్కుంటున్న పరిస్థితి. ప్రస్తుతం మనం బండ్లగూడ దగ్గర ఉన్నాం. రీటైలర్‌తో పాటు హోల్‌సేల్ స్టోర్స్ కూడా హోల్‌సేల్ స్టోర్స్ కూడా చాలా పెరిగిపోయిన పరిస్థితి. ఒకసారి మనతో ఓనర్ ఉన్నారు, మాట్లాడదాము. ఎలా ఉన్నాయి ఈసారి సేల్స్? ఎటువంటి క్రాకర్స్, కొత్త క్రాకర్స్ ఏమైనా వచ్చాయా? ఎవ్రీ ఇయర్ మార్కెట్లోకి కొత్త ఫ్యాన్సీ ఐటమ్స్ వస్తూ ఉంటాయి. ఇటు పిల్లలకు సంబంధించిన ఐటమ్స్ అయితే ఎక్కువ ఉంటాయి. ఎవ్రీ ఇయర్ కొత్త స్టాక్ వస్తూనే ఉంటుందండి. ఈసారి కొంచెం సేల్స్ పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే లాస్ట్ ఇయర్ కన్నా ఏం చెప్తారు? ప్రతిసారి సేల్స్ ఉంటుంది అండి. పండగ 1 ఇయర్కి ఒకసారి వస్తుంది. పిల్లలకు సరదాగా ఉంటుంది. పిల్లలు ఖచ్చితంగా తీసుకుంటా ఉంటారు. అట్లా ఏముండదు. సేల్స్ బాగుంటుంది, పర్లేదు. ప్రతిసారి ఎప్పటి సేల్స్ నుంచి పెడుతున్నారు క్రాకర్ షాప్? మేము ఎస్టర్డే స్టార్ట్ చేసామండి. అంటే ఎన్ని ఏళ్ళ నుంచి మేము 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అండి. 10 ఇయర్స్ స్పెషల్ క్రాకర్స్ చూపించండి అసలు. ఇది పిల్లలకు సంబంధించిందండి. ఇది రాకెట్ లాగా ఉంటుంది. ఇది మార్కెట్లో కొత్తగా వచ్చింది. హెలికాప్టర్ అంటారు ఇది. సో ఇక అన్నికి సంబంధించిన అయితే లాస్ట్ ఉంటాయి. లక్ష్మీ బాంబు, డబల్ సౌండ్, ఇవన్నీ అయితే నార్మల్గా ఉంటాయి. ఫ్లవర్ పార్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఫ్లవర్ పార్ట్స్ కు ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు అందరూ. ఫ్లవర్ పార్ట్స్ చాలా ఈ మధ్య చాలా రకరకాల గిటార్స్ అని అవన్నీ ఏవేవో పటాకీలు వస్తున్నాయి. మార్కెట్లో ఎవ్రీ ఇయర్ ప్రతిసారి ఖచ్చితంగా మార్కెట్లో కొత్త ఐటమ్స్ వస్తూ ఉంటాయండి. కొత్త ఐటమ్స్ వస్తూ ఉంటాయి, సేల్స్ అవుతూ ఉంటాయి. పాతవి ఉంటాయి, కొత్త ఐటమ్స్ అన్ని యాడ్ అవుతూ ఉంటాయి. పిల్లలకు ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంది అండి ఫ్యాన్సీ ఐటమ్స్. మోస్ట్లీ ఎక్కువ పెద్దల కన్నా పిల్లలే ఎక్కువ కాలుస్తూ ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో పిల్లలతో పాటు పెద్దలు కూడా రాకెట్స్ అని చెప్పి, లేకపోతే షార్ట్స్ అని, పెద్దలు ఎక్కువ ప్రిఫరెన్స్ ఏమి ఇస్తారంటే షార్ట్స్ ఎక్కువ, లక్ష్మీ బాంబు ఎక్కువ, డబల్ సౌండ్ అండి, సుత్తిల్ బాంబు అనేది పెద్దలు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే సౌండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది పెద్దవాళ్ళు చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు. మిగతా అన్ని పిల్లలకు సంబంధించినవి ఉంటాయి. 1000 వాళ్ళ, 5000 వాళ్ళ, మా దగ్గర 10,000 వాళ్ళ వరకు ఉంటాయండి. అలాంటివి పెద్దవాళ్ళు ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తారు. దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నావు? క్రాకర్స్ కొనుక్కున్నావా? కొనుక్కుంటున్నా. ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నావు? ప్రతి ఇయర్ బాగా పేలుస్తారా క్రాకర్స్? ఏవేవి పేలుస్తావు? ఫ్లవర్ పాట్స్, ఇంకా పాపప్స్, గన్స్. గన్ నచ్చిందా? ఇట్లా దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నావు? మంచిగా. ఏమేమి కొనుక్కున్నావు? క్రాకర్స్, ఫ్లవర్ పాట్స్, గన్స్. ఓకే. అడిగిందల్లా ఇప్పిస్తున్నారా మీ నాన్న? మీ అందరికి ఇంకా వీళ్ళు ఖర్చు పెడతానే ఉంటారు, మీరు కొనిపిస్తూనే ఉండాలి దీపావళి అంటే. అండి, వాళ్ళ తాతగారు వచ్చారు ఊరి నుంచి. ఓకే. ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు దీపావళి? మంచిగానే సెలబ్రేట్ చేసుకుంటారు. ఎస్, హైదరాబాద్లో ఎక్కడ చూసినా కూడా కేజీ సేల్స్ అయితే జరుగుతున్నాయి. క్రాకర్స్ అంతా కూడా శివకాశి నుంచి తీసుకొని వస్తారు. దాదాపు అనేక మంది వేల రూపాయలు పెట్టుకొని కూడా క్రాకర్స్ కొంటున్న పరిస్థితి. ఈసారి సేల్స్ ఎలా ఉన్నాయి? పెరిగిందా గత సంవత్సరం కన్నా ఇప్పుడు? ఈసారి సేల్స్ అనేది ఇంకా పండగ స్టార్ట్ కాలే. ఇంకా ఈరోజు అసలు కదా, ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజులు అంటుండ్రు. ఏ రోజు పండగ ఉంటుందో చెప్పలేం. కరెక్ట్గా ఈరోజే గిరాకీ స్టార్ట్ అయింది. మార్నింగ్ చూడాలి ఇయర్ ఎట్లుంటుందో. ప్రతి ఇయర్ సేలింగ్ అవుతే ఓకే, పర్లేదు. మార్కెటింగ్ ఈసారి మన బయటికంటే మన దగ్గర చాలా తక్కువ రేట్ ఉంది. కేజీ వచ్చి 599. ఇది అవుతే నాకు తెలిసినంత వరకు 5 years కింద ఈ ప్రైజ్ ఉండే. ఈసారి మనం పెట్టినాం, ఎందుకంటే కస్టమర్లకు తక్కువ రేటుకి ఇద్దాం అనేసి, మన దిక్కు నుంచి చూద్దామని అనుకొని మనకి ఎక్కువ లాభం చూసుకుంటలేము. మార్కెట్ కంటే చాలా లో ప్రైజులు ఉంది. కస్టమర్లు అయితే రెస్పాన్స్ బాగానే ఉంది. చూడాలి, నాకు తెలిసినంత వరకు స్టాక్ తక్కువ అవుతుంది అనుకుంటా. మార్కెట్లో అది కాక స్టాక్ లేదు ఇయర్. అందు గురించి బయట ప్రైజెస్ పెరిగినాయి. ఆ పెరిగినవి కూడా నేను అంటే పండగ అయిపోయాక నేను తీసుకుంటా. దానివల్ల స్టాక్ అనేది నాకు తక్కువ రేటుకి వచ్చింది. హోల్సేల్లో బల్క్ ఉంటుంది. మనం శివకాశి నుంచి తీసుకో. ఎటువంటి ఐటమ్స్ ఉన్నాయి అంటే కొత్తగా ఏవేవో కనిపిస్తుంటాయి. ఎప్పుడు కూడా ఏదో బొమ్మలు వస్తుంటాయి, విచిత్రమైన ఇది వచ్చేమో డబల్ XL. ఈ సైజ్ అనేది చాలా తక్కువ. ఈ సైజ్ ఈసారి మన దగ్గర వచ్చినాయి. మళ్ళీ ఇదేంటి డిఫరెంట్ బొమ్మలు కనిపిస్తున్నాయి? బ్యాడ్ గైస్ ఇది వచ్చి ఓన్లీ 12 షార్ట్స్. నార్మల్ ఇది బాక్స్ ఒకటే కొంచెం చేంజ్ ఉంది. ఇదేమో ప్యారెట్, పికాక్. ఇది వచ్చే మనకి 3 holes నుంచి ఇట్లా వెడత ఎక్కువ వస్తుంది. ఇది కూడా బాగానే ఉంటుంది. ఇది పాత ఐటమే కానీ చాలా మందికి తెలియదు. షార్ట్స్, ఈ వెన్న ముద్దలు ఒకప్పుడు పూజ చేసినప్పుడు అంటే ఇంటి బయట కాలుస్తారు 1-2. ఇది అంటే కొంతమందికి ఉంటుంది కదా, ఆ మోడల్ ఇది చూస్తారు.
పూజ చేసినప్పుడు ఇంటి ముందు కాలుస్తారు. ఈ మోడల్ ఇప్పుడు దొరుకుతలేవు, మనం తెప్పించినాం. మళ్ళీ ఇది ఫ్యాన్స్, ఇదేమో మనకి రాకెట్ తీరు వెళ్ళదు, నార్మల్గా తిరుక్కుంటా భూచక్ర ఆకారంలో పైకి వెళ్ళిపోతుంది. ఇది కూడా బాగుంటుంది చాలా. ఇట్లా చాలా ఐటమ్స్ ఉన్నాయి. కొంచెం కస్టమర్లు ఉండరు, ఇప్పుడే స్టార్ట్ అయింది, దానివల్ల కొంచెం బిజీ ఉంది. ఓకే, థ్యాంక్ యూ. రైట్, ఒకవైపు ఒక్కసారి చూడొచ్చు కూడా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్న పరిస్థితి. మరోవైపు 2K లడీ అని, తాజ్ మహల్కి సంబంధించిన లడీస్ కానీ ఎన్నో డిఫరెంట్ ఐటమ్స్, పాపప్స్, ఇవి చాలామంది ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సరదాగా వీటితో ఆడుతుంటుంటారు కూడా. ఆ పాపప్స్ అని కూడా రకరకాల ఐటమ్స్ అన్నీ కూడా దొరికిన పరిస్థితి. మరోవైపు ఎలా ఉంది ఇయర్? రేట్స్ ఏమైనా పెరిగాయా? ఎలా ఉన్నాయి రేట్స్? మాత్రం ఘోరంగా ఉన్నాయి. అలా మధ్యతరగతి వాళ్ళు కొనుక్కునే సిచ్యువేషన్ లేదు అసలు ఇక్కడ. కానీ మోస్ట్లీ కేజీ సేల్స్ అనేవి కూడా చాలా ఎక్కువ పెట్టారు కదా. ఆ కేజీ సేల్స్ వలన కొన్ని లైట్ వెయిట్ ఉంటాయి, ఇలాంటివి అయితే సురుసురు బట్టీలు అయితే ఈ ఐరన్ ఉండేసరికి వీళ్ళ క్వాంటిటీ తక్కువ వస్తుంది. మళ్ళీ దీనివల్ల వ్యాపారస్తులకు లాభం ఉంటుంది, కానీ వినియోగదారులకి చాలా ఇబ్బంది అవుతుంది దీనివల్ల. మార్కెట్లో ప్రతి ఏటా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి క్రాకర్స్ ఉంటాయి. ఈసారి ఏది మీకు అట్రాక్ట్ చేసింది బాగా? ట్రాక్టర్ అంటే మనకి కాస్ట్ని బట్టి ఉంటుంది. ఏదైనా మనకి ఎక్కువ పైసలు పెడితే ఎక్కువ లైటింగ్ వస్తాయి, తక్కువ అయితే దానికంటే ఇవి వెయిట్ తక్కువ ఉంటాయి. నేను కూడా అవి ఆల్రెడీ 4 బాక్సెస్ తీసుకెళ్ళా, ఇంకో 4 తీసుకెళ్దాం వచ్చి, ఎందుకంటే వెయిట్ తక్కువ ఉంటాయి కాబట్టి. అది మళ్ళీ పిల్లలకి కూడా చాలా డేంజర్. కనీసం 2 years బేబీ వాళ్ళకి కూడా యూజ్ చేయొచ్చు అనమాట పాపప్స్ అనేవి. మరోవైపు ఇక్కడ చూసుకోవచ్చు కూడా బటర్ఫ్లైకి సంబంధించిన బాక్సెస్. అంటే ఇవి కూడా క్రాకర్స్, అంటే స్మాల్, ఇక్కడ అంటించిన వెంటనే ఒక ఫ్లేమ్ లాంటిది బయటికి రావడం, ఇటువంటివి జరుగుతాయి. ఒక్కసారి చూడొచ్చు. ఈసారి మాత్రం చాలా ఎక్సైటింగ్ ఉంది. కొన్నారా? ఎంతవరకు తీసుకున్నారు క్రాకర్స్? 2000. ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు దివాళీ? చాలా గ్రాండ్గా కాబోతుంది ఈసారి. వీఆర్ వెరీ హ్యాపీ టు సెలబ్రేట్ దివాళీ. బాగా కొనిపించారా మీ డాడీ క్రాకర్స్? యా. బ్యాగ్ సంచి నిండా క్రాకర్స్ ఇప్పించారు అయితే. ఎవ్రీ ఇయర్ ఇలానే సెలబ్రేట్ చేసుకుంటారా? ఎప్పుడు క్రాకర్స్ ఇచ్చడం అంతా. క్రాకర్స్ తో పాటు దీపాలు కూడా పెడతారుగా. ఫస్ట్ అదే కదా దివాళీ. డిఫరెంట్ క్రాకర్స్ అనేవి ఎప్పుడు మార్కెట్లో వస్తూ ఉంటాయి. అంటే రకరకాల క్రాకర్స్, రకరకాల డిఫరెంట్ కాన్సెప్ట్స్తో వస్తూ ఉంటాయి. మొత్తం అంతా కూడా సందడిగా కనిపిస్తూ ఉంది. ఎలా ఉన్నాయి సార్ సేల్స్? కస్టమర్స్ వస్తున్నారా? మొత్తం అంతా కూడా ఒక్కసారి చూడొచ్చు. చాలా ఎక్సైటెడ్గా ఉంటారు ఎప్పుడు కూడా. డిఫరెంట్ కాన్సెప్ట్స్ అని అసలు అర్థం కాదు. ఏ క్రాకర్స్ డిఫరెంట్ వింతగా ఉంటాయి. అవి కాల్చే వరకు అది ఎలా పేలుతుందో అనేది కూడా తెలియదు. బట్ ప్రికాషన్స్ తీసుకోవాలి. సేఫ్టీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. పిల్లలను కూడా ఎప్పుడు కనిపెట్టుకుంటూ ఉండాలి. మరోవైపు ఇటువంటి దివాళీ టైంలో చాలా మటుకు ఫైర్ యాక్సిడెంట్స్ చోటు చేసుకుంటూ ఉంటాయి. మరోవైపు ఖచ్చితంగా పిల్లలు ఇటువంటివి పేల్చేటప్పుడు కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. కాటన్ దుస్తులు వేసుకోవాలి. చాలా ప్రికాషన్స్ ఉంటాయి. అది జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత అయితే ఉంటుంది. మరోవైపు చూసుకోవచ్చు డిఫరెంట్ మనకి కనిపిస్తున్నాయి. క్వీన్స్ అని చెప్పి చిచ్చుబుడ్లు కానీ, లేకపోతే లడీస్ కానీ, 100 వాళ్ళ లడీస్ కానీ, ఇటువంటివి చాలా ఉన్నాయి. ఫైర్ క్రాకర్స్, డాన్సింగ్ పికాక్, ఇవంతా కూడా షార్ట్స్. మొత్తం 30 షార్ట్స్ ఉంటాయి. అవంతా పైకి వెళ్ళి డిఫరెంట్ కలర్స్ రావడం, బ్లాస్ట్ అవ్వడం, ఆల్ త్రూ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. మరోవైపు చాలా మంది వస్తూ ఉన్నారు. క్రాకర్స్ దివాళీ అంటేనే ఫెస్టివల్ ఆఫ్ లైట్ క్రాకర్స్ అంటారు. ఎంతో మంది ఏదేదో పెళ్ళిళ్ళకి ఒక్కసారి వాళ్ళని చూడొచ్చు కూడా. పెళ్ళిళ్ళకి తీసుకెళ్ళినట్టు కుప్పలు సంచులు తీసుకెళ్తున్నారు. ఈసారి మాత్రం సేల్స్ పెరిగిందనే ఖచ్చితంగా చెప్పొచ్చు. మరోవైపు చాలా నీట్గా ఈసారి మాత్రం అరేంజ్ చేసుకున్నారు. ప్రతి దగ్గర కూడా ఆర్గనైజ్డ్గా కొన్ని ఏరియాస్లో చేసుకోకపోయినా కొన్ని ఏరియాస్లో మాత్రం చాలా ఆర్గనైజ్డ్గా ఈజీ పికింగ్ చేసుకోవడానికి. ఓకే, మనకి ఇప్పుడు సుసుర్బత్తులు కావాలంటే సుసుర్బత్తులు ఒక లైన్లో పెట్టడము, క్రాకర్స్ ఒక లైన్లో పెట్టుకోవడం, అలా ఈజీగా పికింగ్ చేసుకోవడానికి ఉంటారు. డిఫరెంట్ చిచ్చుబుడ్లు కూడా వచ్చాయి. రకరకాల కలర్స్తోని రకరకాల క్రాకర్స్ని కూడా చాలా నీట్గా డిజైన్ చేస్తుంటారు. కానీ కొన్ని క్రాకర్స్ మాత్రము చాలా చీప్ ప్రోడక్ట్స్ ఉంటాయి. దానివల్ల పేలుడు సంభరించడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఆ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఆల్ త్రూ ఆర్టీవీ ప్రేక్షకులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. వెరీ హ్యాపీ దివాళీ అండ్ సేఫ్ దివాళీ. కెమెరామ్యాన్ జాఫర్తో పెట్రిషా రిపోర్టింగ్, ఆర్టీవీ హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో
జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.